అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో రాఖీ పౌర్ణమి ఆగస్టు 19వ తేదీన సోమవారం రోజున వచ్చిన విషయము మన అందరికీ తెలిసిన విషయమే కదండి. అయితే మనకి ఈ సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమి అనేది భద్రముహూర్తంలో వచ్చింది. భద్రకాలం అనేది ఒక అశుభకాలంగా పరిగణిస్తారు. ఈ కాలం అనేది ఎటువంటి శుభకార్యాలకి పనికిరాదు అని చెప్తారు. అయితే మరి రాఖీని ఏ సమయంలో కట్టాలి, అసలు భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది, రాఖీని కట్టేటప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏమిటి, పీరియడ్స్ వస్తే రాఖీని కట్టవచ్చా, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలన్నింటి గురించి ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీతో తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. మనము ఏ పండుగలు చేసుకున్నా కానీ, ఏ వ్రతాలు అనేవి చేసుకున్నా, పూజలు చేసుకున్నా, ఏమి చేసుకున్నా కానీ మనం చేసేటప్పుడు భద్రకాలం అనేది లేకుండా చూసుకొని చేసుకోవాలి. అసలు ఈ భద్ర ఎవరు అంటే శనిదేవుని చెల్లి, సూర్యదేవుని కుమార్తె. అయితే మనకి ఆగస్టు 19వ తేదీన భద్రకాలం ఎప్పటి వరకు ఉంది అంటే ఆగస్టు 18 రాత్రి 2:42 నుండి ఆగస్టు 19 మధ్యాహ్నం 1:41 వరకు ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితిలోనూ ఈ సమయం వరకు అంటే ఆగస్టు 19వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 1:41 వరకు ఎవరు రాఖీ అనేది కట్టుకోకూడదండి. అయితే రాఖీని ఎప్పుడు కట్టాలి అంటే మనకి 2 శుభ సమయాలు అనేవి ఉన్నాయి. మొదటిది వచ్చేసి మధ్యాహ్నం 1:45 నుండి మధ్యాహ్నం 2:10 వరకు మంచి గడియలు ఉన్నాయండి. మీకు ఒకవేళ కుదిరితే కనుక ఈ సమయంలో రాఖీ అనేది కట్టుకోవచ్చు. ఒకవేళ ఈ సమయం కుదరకపోతే మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 9:30 వరకు మంచి గడియలు ఉన్నాయండి. కాబట్టి ఈ సమయంలో కూడా రాఖీ అనేది కట్టుకోవచ్చు. అయితే రాఖీని కట్టేటప్పుడు తప్పకుండా ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి ఈ మంత్రాన్ని జపిస్తూ రాఖీని కట్టడం మర్చిపోకండి. అయితే పీరియడ్స్ వస్తే రాఖీని కట్టవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. పీరియడ్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రాఖీ అనేది కట్టకూడదండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.